హాయ్ ఫ్రెండ్స్, ఈ 2025 కొత్త సంవత్సరంలో ఈపీఎఫ్ఓ వ్యవస్థ బ్యాంకింగ్ తరహాలో మారనుందండి. ఏటీఎం నుంచి భవిష్య నిధి ఉపసంహరణకు హార్డ్వేర్ని అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉంది. చందాదారులకు ప్రత్యేకంగా ఏటీఎం కార్డుల తరహా కార్డులను అయితే జారీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈపీఎఫ్ఓ వారు మనకైతే తెలియజేస్తున్నారు. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈపీఎఫ్ఓ వ్యవస్థను బ్యాంకింగ్ తరహా వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చందాదారులు తమ క్లెయిములు పరిష్కారమైన వెంటనే నిధులను నేరుగా ఏటీఎం ద్వారా భవిష్య నిధి ఖాతా అదేనండి పిఎఫ్ ఖాతా నుంచి విత్డ్రా చేసుకునేందుకు వీలుగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఏర్పాట్లను చేస్తూ ఉంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఐటీ హార్డ్వేర్ అప్గ్రేడ్ చేస్తూ ఉందండి. ఈ ప్రక్రియను ప్రస్తుతం చేస్తూ ఉండగా విస్తృతంగా వచ్చే ఏడాది నుంచి జనవరి నాటికి తమ ఐటీ వ్యవస్థల్లో మరిన్ని మార్పులు వస్తాయని ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చందాదారులు ఆన్లైన్లో పిఎఫ్ క్లెయిమ్ పరిష్కారానికి కనీసం 7 నుంచి 10 రోజుల సమయం పడుతూ ఉంది. ఈ క్లెయిమ్ పరిష్కారం తరువాత నగదును ఈ చందాదారులు ఖాతాలకు బదిలీ చేస్తూ ఉన్నారు. తాజాగా ప్రతిపాదన ప్రకారం ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రత్యేకంగా కార్డులను అందిస్తారు. వాటి సహాయంతో ఏటీఎంల ద్వారా ఈ భవిష్య నిధి నగదును ఉపసంహరించుకోవచ్చు. తద్వారా ఈపీఎఫ్ఓ పరిధిలో 7 కోట్ల మంది చందాదారులకు బ్యాంకింగ్ తరహా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలవుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈపీఎఫ్ఓ ఐటీ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది. హార్డ్వేర్ అప్గ్రేడేషన్ చేస్తున్నందున వచ్చే ఏడాది జనవరి నుంచి మరింత మెరుగవుతుందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలుపుతూ విధి నిర్వహణలో చనిపోయిన చందాదారులకు సంబంధించి ఈడీఎల్ఐ పథకం కింద గరిష్టంగా 7 లక్షల బీమా సొమ్మును ఈ ఏటీఎం ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ విధానంలో 2 పద్ధతులను ఈపీఎఫ్ఓ పరిశీలిస్తూ ఉంది. చందాదారుడు ఏటీఎం కార్డు సహాయంతో యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ నమోదు చేసి క్లెయిమ్కు దరఖాస్తు చేస్తారు. క్లెయిమ్కు అర్హులుగా ఉంటే ఆటోమేటిక్గా పరిష్కారం అవుతుంది. క్షణాల్లో పరిష్కారం అయితే ఇక అనుమతించిన నగదును ఏటీఎం నుంచి ఉపసంహరించుకోవచ్చన్న ప్రతిపాదన పరిశీలిస్తూ ఉంది. రెండో ప్రతిపాదన కింద మొబైల్ యాప్లో క్లెయిమ్ నమోదు చేసిన తరువాత ఆ క్లెయిమ్ పరిష్కారమైన వెంటనే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ నమోదు చేసిన వెంటనే అనుమతించిన నగదు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నగదు ఉపసంహరణ పరిమితుల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ మరింత అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. మనకు 2025 జనవరి నుంచే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈపీఎఫ్ఓ వారైతే భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ బ్యాంకింగ్ తరహా వ్యవస్థలోకి ఈపీఎఫ్ఓ మారుతున్నందున దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ఈపీఎఫ్ఓ మనకు ఇచ్చిన వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.